హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఊరు ముచ్చట్లు. మీ అందరికీ అత్తలేని కోడలు ఉత్తమురాలు పార్ట్ 1 నచ్చిందని అనుకుంటున్నాము. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వ్యూస్ మాత్రం బాగానే వచ్చాయి కానీ ఎవరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ దయచేసి అందరూ చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎందుకు మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు మేము. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో పార్ట్ 2 ఆఫ్ అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఓహో, కూర ఈయనే ఉన్నాడు కదా, పోయి నిమ్మలంగా మాట్లాడదాం. నేనంటే ఇష్టమైనకి ఎప్పుడు నన్నే చూసుకుంటుంటాడు. ఆ కూరక్కున్న ఆగుదాని సంగతి చెప్తాం. నిన్న వట్టిగా నేను అతను రొల్లి పెట్టుకున్నది. అది బాట పొంటి పోతాడని నన్ను సమర్కాకం తిట్టింది, మళ్ళీ నన్నే అన్ని మాటలు అన్నది. ఆగు, ఈ కూర నిమ్మలంగా లైన్లో పెడదాం, దాని పని చెప్పుదాం. కుమరయ్య ఉన్నావా? గీడ కూర్చొనేమో చేస్తాను ఒక్కనివే, నా కోసమే వస్తాను. ఏంది నీకోసం కాదు కానీ అట్లా కూర్చున్నా. ఇక్కడ సాయంత్రం అయింది కదా, ఎవరైనా బాట పొండి పోతా అంటే కలిపితే మాట్లాడతారని. అయినా నువ్వు వచ్చినావు కదా, నీతో మాట్లాడతా. నీతో మాట్లాడడం నాకు మస్తు ఇష్టం. ఇక పక్క పండి కూర్చుంటూరా. సరే సరే కూర్చుంటా. కొంచెం అటు ఇటు జరుగు, మరి వాళ్ళని చూస్తే ఏమన్నా అనుకుంటారు. ఏమనుకుంటే మనకేంది? నేను ఎప్పటి నుంచో నీతో మాట్లాడదామంటాను కానీ నువ్వు నన్ను ఎక్కడైతే ఎత్తలేవు. ఏందో ఏమో నువ్వు అసలుకు మాట్లాడితే ఏంది అప్పుడప్పుడు నీకు అన్నీ తెచ్చి పెడతా కదా నేను. ఎట్లాగో నీ మొగడు లేనే లేడా? ఏమో నేను మంచిగా చూసుకుందామని నేను అప్పుడప్పుడు పిలిచినప్పుడు మాట్లాడితే ఏదో పైన మాట్లాడుతావు, గులుక్కుంటూ పోతావు. ఎందుకట్లా చేస్తావు? గట్లుంటుందా కుమరయ్య? ఈ పిల్ల ఊకుంటుందా? నాకు కూడా నీతో మాట్లాడాలని ఉంటుంది కానీ అస్సలకే మాట్లాడలేను. అదేమన్నా అంటే అసలుకే కొమరి రంకులది అది, అందుకే మాట్లాడ నీతోటి. కాకపోతే నాకు కూడా లోపల ఉంటుంది, నీతో మాట్లాడాలి, నీతోటి అట్లా బయట తిరగాలని ఉంటుంది. కానీ ఒప్పుకుంటుంది ఎప్పుడు నీ కొమరి ఉండనే ఉండే. ఆ కొమరి నేను అతను ఒట్టి నెలలో పెట్టుకున్నది కొమరయ్య. అయ్యో, దానికేం పుట్టింది? నీతోనే లొల్లి పెట్టుకున్నది. దానికి అట్లనే బాట పంట పోయేటోళ్ళు అందరితో లొల్లి పెట్టుకుంటుంది, తన్నులు తింటుంది. ఇంట్లో ఉన్న నన్నేమో నన్ను పట్టించుకోదు. ఆ ఏమన్నా కూర ఉండదు, ఆ ఏమన్నా బట్టలు ఉన్నది, ఏం చేయదు, ఆగమాగం చేస్తుంది ఇల్లంతా. నిన్న బుత్తాన్ని చికెన్ తెచ్చుకుందామే, వండుకుందామే అంటే సడి లేదు, సప్పుడు లేదు. మళ్ళీ నన్నే పైసలు ఏడున్నాయి, ఇవన్నీ కట్టం చేస్తాను అని మీదికి వస్తుంది. తినబుద్ధగా నా దగ్గరికి అత్తేందుకు కుమరయ్య? నేను అండి పెట్టానా? నేను చికెన్ తెచ్చుకున్నా, ఒక్కదాన్నే వండుకున్నా, అర్ధ కిలో ఫ్రై చేసుకున్న, దగ్గరికి మంచిగా వండుకున్నా, ఇంత బగారు వేసుకున్నా, తిన్నా. నువ్వు అత్తాడు ముఖానికి వేయకపోతున్నా? నాకేం తెలుసు నువ్వు వండినవని సూరక్క. అంటుతే అని తెలిస్తే నేను రాకపోతున్నాడు దిక్కు. అయ్యో సూరక్క అంటాను నన్ను, నీకేమన్నా అక్కనైతేనా? మంచిగా సూరమ్మ అని విలువు, లేదంటే ముద్దుగా సూర్య అని విలువు. పిలితే వల్కనా నేను? సరే సూర్య అనే పిలుతుంది, నా ముద్దుల సూరి. మరి నిన్ను నేను బావాని విలువన్నా, కుమరయ్య అని విలువన్నా? నువ్వు ఎట్లా విలికినా పలుకుతా నేను. నీ ఇష్టం వచ్చినట్టు విలువు. రారా పోరా అన్నా కూడా పలుకుతా నేను. నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టమే నాకు, ఓ సూరి. మరి మన ఇద్దరం కలిసి ఉందామా? ఈ పిల్ల ఒప్పుకుంటుందా? నాకేమో ఒక్కదాన్ని ఉండబుద్ధి లేదు ఇంట్లో. వచ్చి నాతో ఉంటే నేను ఒక్కదాన్నే ఉంటానా? నా కొడుకులేమో అక్కడ హైదరాబాద్లో ఉండబట్టే, నా బిడ్డలేమో అటు బెంగళూరులో ఉండబట్టే. నువ్వు వచ్చి ఉండరాదు నాతోటి, ఒక్కదాన్నే ఉంటానా? మంచిగా రోజు కంటి పెడతా, నా పెంచిన పైసలు వస్తానే, నా కొడుకుల బిడ్డలు నాకు పైసలు పంపిస్తాను, నిమ్మలంగా నీకే ఇస్తా, అన్ని కొనిస్తా, నీకు తాగడానికి ఇస్తా. వచ్చి ఉంటా కానీ సూరి, నా పిల్లమే ఏమంటుందో ఏమో. ఇప్పుడైతే ఇట్లనే మాట్లాడుకుందాం కొద్ది రోజులు. కుదిరినప్పుడు అత్తా నీ ఇంటికి మంచిగా వండుకుందాం, తాగుదాం, తిందాం, తిరుగుదాం. కాకపోతే నా పిల్లానికే తెలియవద్దు, సరేనా? సరే కుమరయ్య బావా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. ఇప్పుడైతే ఇట్లా ఉందాం. కాకపోతే చూడు, నీ పిల్లానికి కావాలంటే విడాకులు ఇయ్యి, నీకు లాయర్కి పైసలు కూడా ఇస్తా నేను. సరే చూద్దాం. ఒకవేళ కుదిరితే దానికి విడాకులు ఇచ్చి పడేస్తా, నువ్వే కావాలి. కాకపోతే నా కొడుకు అక్కడ వరంగల్ ఉంటాడు, వాడికి తెలిస్తే ఏమవుతుందో ఏమో. వాడు అసలుకే రంగుల పాడుకోవని కోపం ఎక్కువ. ఇది పోయి అన్ని వానికి పూసగుచ్చి చెప్తా ఉంటుంది. అయితే నేను ఒక ప్లాన్ చెప్తా బావా. దాన్ని తెలియకుండానే మనం కొద్ది రోజులు ఇట్లా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఎట్లాగో నీకంటే
నువ్వు నాకు ఇష్టం, నేను నీకు ఇష్టం. నిమ్మలంగా మాట్లాడుకుందాం, కలుసుకుందాం. అంత సెట్ అయితే నీ కొడుకు కూడా చెప్పి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ పెళ్ళాన్ని అనాథాశ్రమాలలో నీ కొడుకు దగ్గరికన్నా పంపించి పడేద్దాం. సరేనా? ఏమంటావు? నువ్వు ఎట్లా అంటే అట్లనేనే, కొంచెం దగ్గర రాదు, ఎక్కడ దూరం దూరమే కూర్చుంటాను. వచ్చిన బావా, నీ పక్క పొంటే కూర్చున్నా, నా కాళ్ళు నీ ఒళ్ళగట్టిన. వద్దు బావా, వద్దు. ఎంత ముద్దుగున్నావే, మంచిగా జడేసుకున్నావు, తెల్లగా ఉన్నావు. నీకేందే హీరోయిన్ ఉడపానికి రాడు నీ ముందు. నా పిల్లమున్నది బూడది, దానికి ఏం వెంట్రుకలు లేవు, కయ్య కయ్య నవ్వుతుంది, ఆగమాగం చేస్తుంది. అబ్బో, అది పెద్ద బొడ్డి బావా, పెద్ద బొడ్డి. ఎట్లా భరించినావో ఏమో ఇన్ని రోజులు దాంతో. ఏమైతేంది, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటాను. కొద్ది రోజులు ఇట్లనే ఉందాం, సరేనా? సరే సరేనే. ఇవాళ ఎవరు రాలేదు కదా అడ్డగాడికి, నేనే ఫస్ట్ వచ్చినట్టున్నా. మొత్తం బోరే కొడుతుంది. ఒకసారి ఫోన్ అన్న చేద్దాం లచ్చక్కకి. లచ్చక్క కనీసం ముచ్చటన్నా పెట్టచ్చు. హలో లచ్చక్క, ఏడున్నావు? నేను ఇక్కడ చెట్టు కిందకి వచ్చినా మన అడ్డకాడికి. చెప్పుండ్రా, ఇక్కడ నేను ఒక్కదానే కూర్చున్నా, బోరు కొడుతుంది. ఆల్రెడీ తిన్నా వచ్చినా, నువ్వు ఇంక ఈ పాడి రాకపోతే రోజు వచ్చి కూర్చుంటావు కదా మన అడ్డకాడ. నేనే ఫస్ట్ వచ్చిన. తొందరరా, ఇంకెవరైనా ఉంటే తీసుకొని రా. లచ్చక్క, నువ్వు కుమరక్క అందరు రండి. అత్తాన్నే ఈయన్నే బాటపొంటున్నా, బాటపొంటి కుమరక్క కలిసింది. మాట్లాడతానా, ఇద్దరం వస్తానంతి. రారా, చెప్పురా, నీకోసమే కూర్తానా. ఓ లచ్చక్క, ఇంత లేట్ అయింది ఏంది? అంతగానో ఏం కూరండి నువ్వు ఇంత లేట్ అవ్వడానికి? లచ్చాన్ని ఏం చెప్తాడు? వాడు ఏం చేస్తాడు? ముసలు వాడుకో, నా ఎంబడి పడతాడు. పైసలు తాగి రావాలి, నా పింఛన్ పైసలన్నీ నీ దగ్గరనే పెట్టుకున్నావు అని నా ఎంబడి పడతాండే. కూరగాయలకు కావాలి, అటు హాస్పిటల్కి కావాలి, మందులకు కావాలి, అన్నిటికి కావాలని నేను ఒక్కొక్క రూపాయి దాచి పెడతాంటే సాటుగా పైసలన్నీ ఎత్తుకుపోయి తాగత్తాండే. దినాలు గాను పాడుగాను. వీళ్ళందరికీ ఇంతే ఉన్నారే. మీ లచ్చన్న ఒక్కడే కాదు, మా వాడు కూడా అంతే ఉన్నాడు. మా రాజయ్య తక్కువ అనుకుంటానవా? పైకి చూసానికే మంచోడు, ఇంట్లోకి అత్తనేమో అంత గబ్బే. మనకు ఉంటుంది కదా శాస్త్రం, మేడిపండు చూడు మేలుమై ఉండను, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు అందరు మగవాళ్ళు గట్లనే ఉన్నారు. పైకి చూడనేమో నంగనాచి లెక్కుంటాళ్ళు, ఇంట్లోకి పోతేనేమో పైసలు కావాలి, తాగుడు కావాలి, చుట్టకు కావాలి, బీడీలకు కావాలని మన ఎంబడి పడతాళ్ళు. పైసలు లేకుంటేమో మళ్ళీ మన కూలకు పంపిస్తాళ్ళు. వీళ్ళ మగబాడు కావాలకు నా వారెత్తే. అంతేనే రాది, నువ్వు చెప్పింది కరెక్ట్. వీళ్ళందరూ గిట్లనే పాడాయిళ్ళు. కొమరక్కతో మాట్లాడుతున్నావు కదా, ఏది అత్తందా అత్తలేదా? అట్లా అత్త చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందా ఈరోజు ఏం జరిగిందో. ఓలచ్చి ఏడున్నవే, గిడచ్చి కూలబడ్డావు. మళ్ళా నీకోసం ఇల్లంతా ఎత్తుకుతానా? ఇత్తుదా పైసలు, నా గొంతంతా వెండుకపోతుంది. ఏమన్నా ఇత్తింత తాగే శక్తి ఉన్నా ఏంటన్నా? ఓర్ని అవ్వా, ఈ బాడుకో ఇక్కడికి కూడా వచ్చిండు కదా, నేనే తప్పించుకొని వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి పైసలు అంటాడు. నేనేడిగోనే ఓ రాది, చెప్పే నువ్వన్నా. లచ్చన్న ఏందే, ఏం పైసలు ఊకే తాగుడేనా? ఒక్కరోజు తాకుంటే ఏమైతుందని చెప్పు. ఈరోజు తాకుండా పైసలతో ఇంత చికెన్ అన్న మటన్ కూర తెచ్చుకొని వండుకుంటేంది, వండుకొని మంచి ఇంత ఆయమన్నట్టు తింటేంది. అది తాగుడితే ఏమత్తే చెప్పు. తాగుడని అంటారు. మీ తాగుడు గంగలో పోను, మీ తాగుడు చెరువులో పోను. ఏందే లచ్చన్న, అందరు గట్లే పాడేళ్ళు ఊళ్ళో తాగుడని ఎంబడి పడతాళ్ళు. నీకు తెలియదు రాదవ్వా, అది నెల రోజుల బట్టి రోజుకి ఇత్తా అంటాన్ని, ఒక్క రూపాయి ఇస్తలేదు. నేను నెల రోజుల బట్టి అడుగుతున్నా, దాన్ని అడుగు. నేను నెల రోజుల సంత ఎంత తాగినో, ఎంత ఇంట్లో పోసినో, ఒక్క రూపాయి ఇస్తలేదు. వచ్చిన పింఛన్ పైసలు తీసుకుంటుంది, ఎన్నో దాచిపెడుతుంది, ఒక్క రూపాయి దొరకనిత్తలేదు. రోజు అడిగితే రేపిత్తా అంటుంది, రేపిత్తలేదు, మాపిత్తలేదు. ఇవాళ ఇవ్వకపోతే దీనికి గుడ్డలు అందుకోవాలని అడుగుతా. ఇంత ఆక నెల రోజులు అవుతుంది. ఏమి ఇవ్వాలరా నీకు? ఏం పైసలు ఇవ్వాలి? ఏం తాగుతావు? మన డాక్టర్ ఏమన్నాడు? తాగద్దని చెప్పలేదా? అందుకే ఇస్తలేను నేను. తాగితే మళ్ళీ ఏదన్నా ఒకటైతే నిన్ను పట్టుకుని ఎవరు తిరగాలి? నాకే శాతం అయితే లేదండి, ఇంక నిన్ను పట్టుకొని తిరగన్నా. ఇక పైసలు ఇచ్చుడు లేదు, ఏమి ఇచ్చుడు లేదు. నువ్వు ఏమన్నా చేసుకోండి అన్నారు సంపు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నువ్వు జరుగు రాదక్క, నువ్వు జరుగు. నేను నరకనే నాకు తీయాలా? నాకు పైసలు ఇస్తావా ఇవ్వవా? జరిగే. అయ్యో కొట్టుకోకులే, ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకుంటే ఏమవుతుంది? తాగద్దని చెప్పలేదా డాక్టర్? అందుకే ఇస్తలేనట్టున్నది. ఎందుకు కొడుతున్నావే? ఓ లచ్చన్న ఆగు. కట్టేది ఆ పక్క పొండి కట్టును తాగు. ఈ కట్ట అనుకుని పెట్టు పెడితే కాలు ఎగిరిగల దీన్ని తీయాలి ఎట్లయినా. ఏదిరా కొట్టు, నువ్వు నాకు దెబ్బే వేయి. నీ దెబ్బే పడాలి నా మీద. నాకు తన్నేదంతా నిన్ను అడ్డు కాదు, నీ మూతి వాళ్ళకి కొడితే, నీ శరీరకు కొడితే నువ్వు కట్టే నా మీద వేయని.
ఎవడు భయపడుతున్నా నీకు ఒక్క పెట్టు పెడుతుండు. ఓ లచ్చక్క లచ్చన్న కొట్టుకోకులే, మందు కోసం కొట్టుకుంటారా అని ఒకటి జరిగిపోతుంది. అబ్బా పెట్టు పెట్టనే కదనే వీడు, అబ్బా నడుముని కత్త తాకనే కదనే, ఆగురం ముసలు పాడుకోవు. జై మంచిగా అయిందా? ఇంకోసారి చెప్పిన మాట వింటావు అన్నమాట. వినకపోయినావు అనుకో ఇప్పుడు ఈ నడుము కాదు మొత్తం విరగకూడదు నిన్ను, పొట్టు పొట్టే చంపు తీయాలి నిన్ను. నువ్వు చెప్పిన మాట వింటలేవు, మూడన్న ఇల్వ లేదు ఏం లేదు. ఏమో ఊర్ల పొంటి తిరుగుతాను, వాడల పొంటి తిరుగుతాను, మందులు పట్టుకొని తిరుగుతాను. చెప్పిన మాట ఇంటలో ఇంటనే ఇంట్లోకి వచ్చి తీయాలి నువ్వు, లేకుంటే ఇక్కడే నరికి పోగులేసిపోతాయి ఇంట్లోకు. నాకు కొట్టరాదా చూడు, ఇప్పుడు నేను పట్టుకున్నా, నీ కాళ్ళు ఇరుగుతాయి, నీ చేతులు ఇరుగుతాయి. పట్టు పట్టు, దొంగ పడుకో, నన్నే కొడతావారా? కొట్టు పట్టు, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి. ఓ అద్దే లచ్చి అద్దే కొట్టకే, నన్ను ఎందుకు కొడతానవే? చేతులకెళ్ళి కట్టుంచుకొని నన్ను కొడతానవేందే? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందే నన్ను కొట్టడానికి? ఎవరైనా లోకల్లో మొగని కొడతారా అని నన్ను కొట్టి చంపుతాను? నీ పైసలు వద్దు, నువ్వు వద్దు, నేను బీక్తాను పో. మంచిగా నానే, మంచిగా లచ్చన్న చెప్తినాడు, అందుకే తాగుడద్దే అంటే ఇనకపోతే పొయ్యి లచ్చక్కనే కొడుతుంది. ఇప్పుడు చూసినావా కట్టనుకొని నిన్నే కొట్టబట్టే. ఊరుకు ఈ నుంచి ఊరుకు, ఉండవనుకొని నడిమిర కొడుతుంది. సప్పుడే తింటూ ఇంట్లో మలుచుకొని వండు మంచాల. ఈ లచ్చి పాడైతే నన్ను నడవంతి కొడుతుంది, కట్టనుకొని కొడుతుంది, దీని ఎంబడి పెడుతుంది, నా ఎంబడి పడుతుంది. రాయి నాయనో నేను పోతా, నేను ఉంది ఇక్కడ. ఈ రాధవ చూడు కిక్కి కిక్కి అని నవ్వుతుంది, కొడతా అంటే ఆపనే ఆపుతలేదు, ఎవ్వరు పట్టించుకుంటలేదు నన్ను. పోతాను పో ఈ నుంచి, పీకలనే వీక్తే కట్టు పట్టుకొని ఊరికి వస్తుంది నా ఎంబడి. ఇక్కడి నడుస్తావా నడవవా అత్తాన మరి, జరిగేది జరుగు, ఓ రాదవా జరుగు, వాని కాళ్ళ దగ్గర కొడుతీయాల. ఇంకోసారి పైసలు వస్తాడా? నన్ను నడవంతా పాడు చేసిండు. ఉలచ్చన్న పోవే, అత్తాంది ఊరికి అత్తాంది, ఊరుకు ఈ ఉండకు, చెప్పిన మాట నేను. పోతానా మీ ఇద్దరు అంతే ఉన్నారు పోలీ. అది ఇంటికైతే రాని, రాత్రి వండుకున్నాక ఆ మెత్త తెచ్చి మూతి మీద పెడతా, దెబ్బకు పిడాత పానం పోతుంది. నేను ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకుంటా. ఇంకేవతో వస్తుంది నేను చూసి, నీ కర్రె ముఖానికి ఎట్లనో చూసుకో ఫస్ట్. ఇంకా ఇంకేవతో వస్తుందట నీకు, దొంగ పడుకో, పోయి కొంచెం నడు. అయ్యో లచ్చక్క గట్ల పుట్టినావు కదా, పాపం లచ్చన్న దెబ్బలు తాగినట్టున్నాయి. తాక్తమే తీయరాది, వానికి తక్కువ బలుపున్నదా? బాగా కండకవరం వస్తుంది రోజు రోజుకు. ఉన్నదే కట్ట చేతులు కట్టకాలు కానీ పొట్టు పొట్టు కొడతాడు, పొట్టు పొట్టు నా ఎంబడి పడతాడు. దీంతో ఎట్లేగాలనే, ఇంకా ఎన్ని రోజులే కాలే. పెళ్ళైనప్పుడు గంతే, పెళ్ళైన కొత్తలు గంతే, పిల్లలు పుట్టినాక గంతే, ఇప్పుడు గంతే. నా ఎంబడే పడతాడు, నా పానం తీస్తాడు, పైసలు అని. తాగుడికి ఎక్కడ పోతాడు తాగుడికి? ఈ ఊళ్ళో ఫస్ట్ ఈ మగబాడితో వాళ్ళందరినీ ఒకరోజు పొట్టు పొట్టు కొట్టానే మన అందరం. ఇలా మంచి బుద్ధి చెప్పాలి, ఇంకోసారి తాగుతారా అని. పాపం లచ్చన్న, ఈ కుమరక్కేవి అత్తానన్నది కదా, ఇంకా రాలేదు. అలా కూర్చొని ముచ్చట పెడదామంటే ఆ కుమరి ఎడ సోకులు పడుతుందో, అంటేలు చుట్టూ తిరుగుతుంది, ఆ అంటేలు చుట్టూ తిరుగుతుంది. ఎవరి కోళ్ళు వచ్చి తవ్వుతానే, ఏం కాకులు వచ్చి వరతానే అని ఆగమాగం చేస్తుంది ఇంటికాడ. మనమైతే కూర్చుందాం వస్తుంది. అగో చెల్లె, చెట్టు కింద కూర్చున్నావానే? నేను ఇంటికాడ ఉన్నావని ఇంటికాడికి పోతే గట్లకక్కడ చెప్పిళ్ళు మీ అక్క చెట్టు కింద కూర్చున్నదని, అందుకే ఇటు ముఖాన్ని వచ్చిన. అగో మా అన్న వస్తాడు కదా. అయ్యో ఇక్కడనే ఉన్నా కాదే, నువ్వు ఇంటికాడికి పోయినావా? నీ ఒక ఫోన్ చేసి వస్తా అయిపోగా, నేను ఇంటికాడనే ఉంటున్నావు, ఫోన్ చేయకుండా వచ్చినావు. నిన్న ఫోన్ చేసినావు కానీ అత్తానని చెప్పకపోతే ఏమని చెప్పబోతుంది? నేను అత్తానని తెలితే ఇంత కూరని అంటున్నావు, ఇంటికాడనే ఉంటున్నావు. అగో సాంబయ్య మంచిగా ఉన్నావా? ఇట్లనే రావడం రాకట చాలా రోజులు అవుతుంది మా ఊరికి రాక. అంత బాగేనా? పిల్లలు పిల్లం అందరు మంచిగా ఉన్నారా? అందరూ మంచిగానే ఉన్నారక్క, మీరు మంచిగా ఉన్నారా? మీ ముసలాయన ఎట్లున్నాడు? మంచి తమాషా మనిషి ఆయన, మంచి మంచి జోగులు ఎత్తాడు, ఎప్పటి నుంచో తెలుసు. మంచిగా ఉంటాడా? వాళ్ళకి ఏంద్రా మంచిగానే ఉన్నారు, ఇక గట్లనే ఉంటారు. ఓ రోజు మంచిగా ఉంటారు, ఓ రోజు మంచిగా ఉండరు. ఇంతకుముందే వచ్చి పైసలు కావాలని లచ్చకతో లొల్లి పెట్టుకుని వేయండు వాళ్ళ లచ్చయ్య బాపు. ఏందో ఏమో వాళ్ళ ఓ అంటే తాగుడే, అంటే తాగుడే ఉన్నది ఆ లచ్చయ్య బాపుకి. ఏం తాగుడే ఊకే? తాగుతే ఏమొస్తా చెప్పు? ఇంత పైసా సంపాదించుకొని దాచిపెట్టుకోవాలి కానీ రేపు మనం చల్లబడితే ఎవరు చేయని మనకు చేస్తారు. ఇంత రూపాయి ఉంటే కూడా నచ్చి చూసుకుంటాడు. ఓ రూపాయి లేకుంటే ఎవరు రాడు, మన ముఖం చూడడు, మనం ముడ్డి చూడడు. అందుకే మంచిగా పైసలు దాచిపెట్టుకోవాలి. అందుకే నేను రూపాయి వెనకేసుకొని అంత మా బాబు ఏం సంపాదించకుండా ఎంత రైస్ మిల్లులు, ఎంత ట్రాక్టర్లు, ఎంత భూమి చాగా కొనుక్కుంటున్నాయి. అయినా కానీ నాకు దేవుడు ఒకటి బిడ్డనిచ్చి ఒక కొడుకునిచ్చినా కూడా మంచిగా ఉండు. అయితే ఎవరైతే ఏంది? అంతే అన్న, అంతే. ఎవరైతే బిడ్డ అయితే సరిపోతా, కొడుకుంటూనే చేసి పెడతారా? ఇప్పుడు నాకు ఒకటే కొడుకే, నాకేమో అనిపిస్తాందో బిడ్డ ఉంటాయిపో అని.
ఎవ్వరు గారే ఇంకా బిడ్డలేని అయ్యాం కొడుకుల కంటే వాళ్ళ కొడుకులు పట్టించుకుంటారో పట్టించుకోరో బిడ్డలే ఇంకా ఫోన్ చేసి ఏమన్నా అవుతుంది అని అంటే వచ్చి పట్టించుకుంటారు. ఈ కొడుకు బాడు కావాలి పిల్లల మాటని మనం ముఖం చూడరు మనం మూతి చూడరు. కనీసం ఊరు ముఖాన వస్తారా అనే నా కొడుకులు ఎక్కడికో వీళ్ళు ఇటు ముఖాన కూడా వస్తలేరు. ఏదో మంచిగా లేదురా అంటే పైసలు కొడతాం హాస్పిటల్ వెళ్ళి గలసిలకు పైసలు కొడుతుంది ఇత్తని తీసుకొని ఇంత హాస్పిటల్లో అయితే ఉంచుకోవాలి అని చెప్తారు. వీళ్ళ కొడుకులను వాళ్ళ సాడు. ఏమో అక్క గట్లా అనిపిస్తుందా? వాళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది. రేపు చచ్చిపోతే కాల పెట్టడానికి ఎవరన్నా ఉంటారా మనకు? బిడ్డ వచ్చి పెడుతుందా అల్లుడు వచ్చి పెడతాడా? కొడుకుంటే కొడుకు పెడతాడు ఇంత నిప్పు. ఎందుకే అన్న గట్ల అంటాను? మన అల్లుడు లేడా? నీ బిడ్డని చేస్తే వాడే వచ్చి నీకు అన్ని చూసుకుంటాడు, నీకు అన్ని పెడతాడు వాడు. నువ్వేం రంది వాడకు. మా కొడుకు లేడా? నీకు అల్లుడు అవుతాడు, అంత మంచి అల్లుడు ఉన్నాడు. నీ బిడ్డని ఇచ్చి చేస్తే నీ ఇంటికానే ఉంచుకుంటుంది. అబ్బా ఎంత మంచి మాట అన్నవే చెల్లె. నేను కదే మాట్లాడదామని వచ్చిన, కాలేజ్ అయిపోయింది కదా, నా బిడ్డది కూడా అటు డిగ్రీ అయిపోయే దగ్గరికి వస్తుంది. ఇంకేంది ఇద్దరు కలిసి చేస్తే మంచిగా ఉంటారు. ఈరోజు చూడు చక్కగా సెట్ అవుతుంది. నాకు కూడా ఎవరు లేరు. సో ఎవరికో ఇచ్చి చేసే బదులు నా అల్లునికి ఇచ్చి చేసుకుంటే నా సొమ్ము అంతా నా అల్లుడే తింటాడు. నా అల్లుడు నన్ను చూసుకుంటానని ఇట్లా మాట్లాడదామని వచ్చిన. గదేరా నేను అల్లుడిని అడిగినా కానీ వాడు సడి చెత్తలేడు, సపోర్ట్ చెత్తలేడు. అడగాల మళ్ళా ఒకసారి ఇంటి ముఖాన పోదాంపా, ఈ గిడ కూర్చొని ఏం మాట్లాడతాం కానీ. పోల్లి గిడ కూర్చొని ఏం మాట్లాడారు గమ్ముచ్చట్లు కానీ నేను కూడా ఇంటి ముఖాన పోతా. మా ముసలోడు ఏం చేస్తాడో ఇంత పోయి తిని వాడుకుంటా నేను నన్ను అడగనంత వస్తుంది. సరేలా చక్క, నేను కూడా పోతాను. అన్న అంత మంచిదేనానే? ఎట్లున్నదే నా కోడలి పిల్ల? కళ్ళలోనే కనిపించినట్టు అవుతుంది. ఒకసారి తీసుకొస్తే ఏమవుతుంది? మంచిగా ఉన్నది చెల్లె. అది కూడా మా అత్త, మా బావ, మా మామ, మా అత్తగారు ఇళ్ళనే కలవరిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు చేద్దామా, ఎప్పుడెప్పుడు తను ఇక్కడ పంపిద్దామా అనే ఉన్నది నాకు. నాకు కూడా ఇప్పుడంటే ఇప్పుడే చేయాలన్నదన్న. కాకపోతే వాడే జాబ్ లేదు, ఎట్లా ఏం పెట్టి పోషించాలి అని అంటాడు. అందుకే నేను కూడా ఆలోచిస్తాను. లేకపోతే నేను ఎప్పుడో వాడు ఎంపడబడి ఆ ముడుపులు లేపిత్తును నా కోడలి మెల్ల. జాబ్ ఎందుకు వేసేళ్ళే? జాబ్ ఎందుకు చెప్పు? జాబ్ చేసే వాళ్ళని దొరుకుతాడు. నేను గంత సంపాదిస్తానా? నాకు గిన్ని రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ ఊళ్ళో కూడా నాకు ఒక రైస్ మిల్లు ఉండే. ఆ రైస్ మిల్లు అల్లుని పేరు రాసిస్తా, అల్లునే చూసుకోమని దాంట్లో కూర్చొని. ఇంకెందుకు చెప్పు జాబు? తొందరగా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. నా కోరిక ఏంటిదంటే ఎవరికో ఎందుకు ఇచ్చారు నా బిడ్డను, వాళ్ళు ఇస్తే ఎట్లా చూసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. అదే నా అల్లునికి ఇస్తే, నా చెల్లెకి ఇస్తే సొంత బిడ్డలకి చూసుకుంటారు, నా బిడ్డను మంచిగా చూసుకుంటారని ఒకే ఒక ఆశతోటి నేను నీ ఎంబడి పడతాను. అల్లునికి జాబ్ లేకపోయినా పర్వాలేదు నాకు. నేను అదే చెప్పినన్న. జాబ్ లేకపోతే ఏందిరా, మన మామకి ఫుల్ రైస్ మిల్లులు ఉన్నాయి. మన ఊళ్ళో కూడా ఏదో ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లో నీకు జాబ్ పెట్టిస్తారట, నువ్వే చూసుకుందువు అని చెప్పిన పెళ్లి చేసుకో అని నేను చెప్తే వాడు ఇంటలేడే. గట్లా అంటే ఎట్లా చెల్లె? నువ్వే ఒప్పియాలి అల్లుడిని ఎట్లయినా. నా బిడ్డ వెయ్యి కలతో అక్కడ చూస్తాను ఎప్పుడు చేసుకుందామా అని. మనం చిన్నప్పుడే అనుకుంటేమి. నేను కాదంటే అన్నే అన్న, నీ బిడ్డనే ఎప్పటికైనా నా ఇంటి కొడలు. 650 అయినా నేను నీ బిడ్డనే పెళ్లి చేసుకుంటా, నా ఇంటికే తీసుకొచ్చుకుంటా. వీటి పెట్టేట్లా పెళ్లి చేసుకోవడం నేను చూస్తా. వాడిని ఎట్లయినా ఒప్పియాలి. యువతను ఉన్నదా అని అడిగితే యువత లేదు అంటాడు. గదే నేను మళ్ళీ ఎవరన్నా ప్రేమిస్తాడా, ప్రేమ గీమన్నట్టు వేయండి అనుకో, నా బిడ్డ ఆగమవుతుంది, నేను ఆగమవుతా అని తొందర పెళ్లి చేద్దామని చూస్తానా. నువ్వే ఎట్లయినా అవన్నీ ఒప్పియాలే చెల్లె, ఏదేమైనా. సరే అన్న, నువ్వైతే నాకు కొంచెం టైం ఇయ్యి. వానికి నేను ఏదో ఒకటి చెప్పి వాడిని ఒప్పిస్తా. ఈ నెలలో మంచి రోజులు ఉన్నాయట, మనం ముహూర్తం పెట్టుకుందాం వాడిని ఒప్పించి ఎట్లయినా. అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి మాట చెప్పినావు చెల్లె. ఎట్లయినా ఒప్పియే, నా ఆస్తంతా రాపిస్తా. నీకు 10 తులాలు 20 తులాలు నీకు కూడా బంగారం చేపిస్తా. కోడలకే, నా బిడ్డకే కాదు, నీ కోడలతో పాటు నీకు కూడా బంగారం చేపిస్తా. మంచి నెక్లెస్ వేపిస్తా నీకు, సరేనా? సరే అన్న, అంతకన్నా కావాలా నాకు? మంచి బంగారు నెక్లెస్ కావాలి నాకైతే పెళ్ళికి. తప్పకుండా చేపిస్తా. సరే మరి ఇప్పుడైతే నేను పోతానా. నేను మళ్ళీ వచ్చే వరకు అయితే నువ్వు ఒప్పించి పెట్టు. మధ్యలో ఏ విషయం అన్నా నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా చెల్లె? సరే తప్పకుండా అన్న. ఇప్పుడే పోతాను ఉంటానేమింది, ఇంత అన్నం తినిపోతూ ఆగు. నేను పొద్దుగా ఇంత మంచి సాంబార్ చేసినా, ఇంత మంచి కూర వండినా, ఇంత అన్నం ఉన్నది, కొంచెం తినిపోతూ ఆగు. ఇప్పుడు నాకు ఏదద్దు చెల్లె, నా కడుపు ఆల్రెడీ నిండిపోయింది. నువ్వు అంత మంచి మాట చెప్పినావు ఈ నెలలో ఒప్పిస్తానని. నేను నీకు నీ ఫోన్ కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తా అంట. సరే అన్న, సరే నువ్వు ఎట్లా అంటే అట్లనే కానీ మరి పైలంగవో. నేను నీ ఏం ముచ్చటన్నది నీకు ఫోన్ చేసి చెప్తా, లేకుంటే మీ బావన్న ఫోన్ చేసి చెప్తాను నీకు. సరే చెల్లె, పోయొత్తా మరి పైలం.
నువ్వు పైలమన్నా నిమ్మలంగా పో. ఈ బాడక వీడు వేండు, నాన్ననేమో పెళ్ళి పెళ్ళి అంటాడు, వీడేమో ఏడ తిరుగుతాడో. నేను పెళ్ళి చేసుకోరా నిన్న చెప్తే ఏ సప్పుడు లేదు సడి లేదు. ఎట్లయినా ఒప్పియాల విని, నాన్న బిడ్డను తెచ్చి పెళ్ళి చేపియాల వినికి. నాన్న బిడ్డనే నా ఇంటి కొడలు ఎప్పటికైనా. ఈ ముసలి బాడక వీడు వేండు, ఇంత లేడు. వానితో మాట్లాడదామన్నా వాడు కూడా లేడు. చూసారు కదా దోస్తులు, పార్ట్ 2 ఆఫ్ అత్తలేని కోడలు ఉత్తమురాలు మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మేము ఈ వీడియోని మొత్తం కామెడీ వేలో అండ్ మధ్యలో కొంచెం మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కలాగా వస్తుంది. ఈ పార్ట్లో మేము మోస్ట్లీ కామెడీ కవర్ చేయడానికి ట్రై చేసాము. అలాగే కొంచెం కంటెంట్ కూడా పెట్టాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అవును దోస్తులు, మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు ఏ విధంగా హెల్ప్ చేసినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది, మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. దయచేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఏమైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నా కూడా మీ నేమ్స్ని ఒకరోజు ముందే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము విషెస్ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరు ముచ్చట్లు. మనం మళ్ళీ రేపటి ముచ్చట్లు కలుసుకుందాం దోస్తులు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.